వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. తుగ్లక్ పేరు వినడమే తప్ప చూడలేదన్న మంత్రి పార్థసారథి జగన్ ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని సెటైర్లు వేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడారన్నారు. తాను చెప్పిందే అందరూ వినాలనే ధోరణి వల్ల ప్రజలు ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని చురకలు అంటించారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి భూములు ఇచ్చారని, అలాంటి రైతులను అవమానించిన వైసీపీకి భవిష్యత్తులో పుట్టగతులుండవన్నారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు చేత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చేత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని